సో, బేసికల్లీ మీరు 'విరాజ్ డైరీస్' కోసం ఇప్పటివరకు చాలా రీసెర్చ్ చేసారు అండ్ గ్రౌండ్ వర్క్ యాహ్! కూడా చేసుకున్నారు గదా! సో, దీంట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ ఏం నేర్చుకున్నారు మీరు దీని నుండి? ఛాలెంజెస్ అంటే ఇప్పటివరకు ఏం లేవు. కాకపోతే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఫీట్ కాదిది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పా కదా! ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చామని. ఘీ అనేది పెరిషబుల్ ఐటెమ్ కాదు. అది నాన్ పెరిషబుల్. ఇప్పుడు మనకి ఇవాళ వర్క్ ఏమైనా ఉందనుకోండి, ఇక్కడి వరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మిల్క్ అలా కాదు. అది టైం గాని, సెక్షన్ గాని అది వేరనమాట. పంక్చువాలిటీ చాలా కరెక్ట్‌గా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్, ఆ వర్క్ అనేది కంపల్సరీ జరగాల్సిందే. ఎందుకంటే పాలనేవి పాడైపోతాయి. హ్మ్. కరెక్టే. మార్నింగ్ 7:30, 8 కల్లా రైతుల దగ్గరికొచ్చేయాలి. 10 కల్లా మన సొసైటీస్‌లోకొచ్చేయాలి. సారీ, చిల్లింగ్ సెంటర్స్‌లోకొచ్చేయాలి. చిల్లింగ్ సెంటర్స్ నుంచి అది మళ్ళీ చిల్లర్స్‌లోకి వెళ్ళాలి. ఇదంతా టైమ్ టు టైమ్ జరగాలి. అది సిస్టమ్ నడిపించాలి. మనిషి నడిపించకూడదు కరెక్టే. ప్రాసెస్‌ని. సో ఎందుకు హ్మ్. ఎందుకంటే అప్పుడే నీకు కరెక్ట్‌గా మిల్క్ అనేవి పాడవకుండా ఉంటాయి. హ్మ్. సో, ఛాలెంజెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో, డిసిప్లిన్ చాలా బిల్డ్ డిసిప్లిన్ అవుతదంటారు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ అలాగే చాలా నేర్చుకున్నాం గూడా. ఫార్మర్స్‌లో ఇంటరాక్ట్ అవుతున్నాం. యానిమల్స్‌తో దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు ఫీడ్ ఎలా ఇస్తున్నారు? దానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇలాంటివి చాలా నేర్చుకున్నాం అనమాట.